ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండి పోలింగ్ తేదీ వరకు మధ్యలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంచే ఇవ్వబడిన ఆర్డర్లు ఏమేమి ఉన్నాయో అవి రిగ్గు తేల్చమని అడుగుతున్నాం. హడావుడిగా ఎందుకు ఆర్డర్లు ఇవ్వాల్సి వచ్చిందని అడుగుతున్నాం. అవసరానికి మించిన లిక్కర్ కంపెనీలను రాష్ట్రంలోకి ఎందుకు తెచ్చారని అడుగుతున్నాం. నిబంధనలకు విరుద్ధంగా సుమారుగా 70% బ్రాండ్లను కొనుగోలు చేశారు. జీవో వచ్చే రోజు కన్నా ముందే లావాదేవీలు జరిపి దానికి తదనుగుణంగా జీవోలు తెచ్చుకున్నారు. అబ్బా, ఏమి తెలివితేటలు. చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం అంతా కూడా వారి సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో వారి ప్రజలకు చెబుతుంది ఏమిటి అంటే, తన అనుభవాన్ని, అంటే ఎవరైనా నాలాంటి యువకులు రేపొద్దున భవిష్యత్తులో రాజకీయాల్లోకి ఎందుకు రావాలి అని అంటే, రాజకీయ అనుభవాల ద్వారా ఇదిగో ఈ విధంగా ఎత్తుగడలు వేయొచ్చు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనం చేయాలనుకున్న వాడికి మేలు చేయొచ్చు, మన తాబేదారులందరినీ బాగా పెంచి పోషించవచ్చు. ఇది పక్కా ప్లాన్తో కొందరు అధికారుల సహకారంతో కొన్ని సంస్థలకు అడుగుతున్నాం. నిబంధనలకు విరుద్ధంగా సుమారుగా 70% బ్రాండ్లను కొనుగోలు చేశారు. జీవో వచ్చే రోజు కన్నా ముందే లావాదేవీలు జరిపి దానికి తదనుగుణంగా జీవోలు తెచ్చుకున్నారు. అబ్బా, ఏమి తెలివితేటలు. చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం అంతా కూడా వారి సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో వారి ప్రజలకు చెబుతుంది ఏమిటి అంటే, తన అనుభవాన్ని, అంటే ఎవరైనా నాలాంటి యువకులు రేపొద్దున భవిష్యత్తులో రాజకీయాల్లోకి ఎందుకు రావాలి అని అంటే, రాజకీయ అనుభవాల ద్వారా ఇదిగో ఈ విధంగా ఎత్తుగడలు వేయొచ్చు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనం చేయాలనుకున్న వాడికి మేలు చేయొచ్చు, మన తాబేదారులందరినీ బాగా పెంచి పోషించవచ్చు. ఇది పక్కా ప్లాన్తో కొందరు అధికారుల సహకారంతో కొన్ని సంస్థలకు చట్ట విరుద్ధమైన ప్రయోజనాలు చేకూర్చినట్లుగా బయటపడలేదు. మరి ఈ కేసు ఎందుకు బయటకు రావట్లేదు? ఆ తేదీల్లో జరిగిన లావాదేవీలన్నింటినీ కూడా తీయమని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో 2012 నుంచి అమల్లో ఉన్న మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ ఫీజును తొలగించి అస్మదీయ కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకు అడ్డగోలుగా కథ నడిపిన చంద్రబాబు నాయుడు తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండించిందని చెప్పంటారు. ఎందుకు ప్రివిలేజ్ ఫీజును తొలగించిందని అడుగుతున్నాం. కేవలం అస్మదీయులకు మేలు చేయటం కోసమే నువ్వు ఈ పని చేసేవని. ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడంతో పాటు 10 రెట్లు పెంచాలని అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ నోట్ ఫైల్ పంపిస్తే ఆ రోజు క్యాబినెట్ జరుగుతుందండి. ఏమండి, వింటున్నారండి? క్యాబినెట్ జరుగుతున్న కాలంలో ఆనాటి ఎక్సైజ్ కమిషనర్ నోట్ ఫైల్ పంపించాడు. ఏమండి, ఈ ప్రివిలేజ్ ఫీజును ఇంకా 10% పెంచాలి, ప్రభుత్వానికి ఇంకా లాభం రావాల్సిన ఆవశ్యకత ఉంది, వాడు వెచ్చలు విడతనంగా దోచుకుంటున్నారు అని ఒక నోట్ ఫైల్ పంపిస్తే ఆ నోట్ ఫైల్ సాయంత్రానికి తిరగబడి పూర్తిగా ప్రివిలేజ్ ఫీజు రద్దు అని వచ్చేసిందండి. ఈ నేరం ఏమైపోయినట్టే అని అడుగుతున్నాం. ఎందుకింత నయమంచనని చెప్పి అడుగుతున్నాం. దీనిపై ఎందుకు క్యాబినెట్లో చర్చ జరగలేదని అడుగుతున్నాం. ప్రివిలేజ్ ఫీజును తొలగించాలనుకున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ప్రివిలేజ్ ఫీజు తగ్గించాలనుకుంటే అది క్యాబినెట్ మీటింగ్లు ఎందుకు పెట్టలేదు? తిరిగి మళ్ళీ నోట్ ఫైల్ కొత్తగా సృష్టించి అదే కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ కొత్త నోట్ ఫైల్ పంపించాడు, కాపీ టు PS టు సీఎం గారు అని. ఏమనండి? ఫీజు రద్దు. 2 వచ్చినాయి. నోట్ ఫైల్స్ ఎక్కడికి పోవండి. ప్రభుత్వం యొక్క రికార్డు నుంచి నోట్ ఫైల్స్ ఎక్కడికి పోవు. ఉదయం పూట ఫీజు పెంచమన్న కమిషనరు సాయంత్రానికి ఫీజు రద్దు అని ఎందుకు చెప్పాడో ఈ విషయం కూడా తెలుసమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2015 జూన్ 22 నాటి సాయంత్రానికి గుట్టుగా 218 జీవో. ఇప్పుడు నేను చెప్పిన కథ మొత్తానికి ఆధారం 218 జీవో. అంటే క్యాబినెట్కి తెలియకుండానే నిర్ణయం జరిగిపోయింది. అంతా క్యాబినెట్ మంత్రులు అనుకుంటుంటారు, అంతా మాకు తెలుసు, మేమందరం క్యాబినెట్ మంత్రులు. వాళ్ళకి ఏమీ తెలియదు. జరిగేదంతా 2-3 మధ్యలోనే జరిగిద్ది. అది ఇంట్లో జరిగిద్ది. ఆ నిర్ణయాలని క్యాబినెట్కి తెలియచ్చు, తెలియకపోవచ్చు అని సందర్భంగా నేను మనవి చేస్తూ, బార్లకు ప్రివిలేజ్ ఫీజును ఎందుకు రద్దు చేశారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ హయాంలో. 9 సెప్టెంబర్ 2015 నాడు
9న వినతి పత్రం సమర్పించినట్టుగా చూపించి బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ 2015 సెప్టెంబర్ 1న అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. 2015 సెప్టెంబర్ 9న వినతి పత్రం సమర్పించినట్టుగా రికార్డులో చూపించారు. ఆయన ఆల్రెడీ తీసుకున్న నిర్ణయానికి కొత్త వినతి పత్రం వచ్చింది, తగ్గించమని. బార్లకు ప్రివిలేజ్ ఫీజు తగ్గించమని బార్ల యజమానులు అడిగినట్లు వీరు తగ్గించినట్లు. ఇదంతా కూడా సిండికేట్లో అంతర్భాగమని, ఆ లిక్కర్ స్కామ్కు సంబంధించిన సిండికేట్లో ఆనాటి 2014-19 కాలంలో పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు, ఎక్సైజ్ మంత్రి గారు, ఆ కమిషనర్లందరూ పూర్తిగా దీనిలో నిమగ్నమై ఉన్నారని, ఇలాంటి చర్యలు మనకు చెప్పకనే చెబుతున్నాయని మీ మధ్యలో సుస్పష్టం చెబుతూ బార్ల యజమానుల పేరిట లేఖలు సృష్టించి దగా చేసినట్టుగా సిఐడి గుర్తించింది కాబట్టే కేసు నమోదైంది. ఆనాటి సిఐడి కూడా కట్టుకథలల్లి ఈ రోజు చేస్తున్నట్టుగా ప్రభుత్వానికి ఏదో అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్టు అధికారులారా మీరు దయచేసి గుర్తించండి. మీరు కట్టుకథలైతే ఆ కట్టుకథ కూడా రికార్డ్ అయింది. అలాగే నిన్న మీ ఎంక్వైరీలో చేసిన బార్ల యజమానులకు ప్రివిలేజ్ ఫీజు రద్దు అనే అంశానికి సంబంధించిన వినతి పత్రం బార్ల యజమానులు ఇచ్చారా, ప్రభుత్వం ముందస్తుగానే తీసుకుందా? దానికి కారణం ఏంటో తెలుసా? బార్ల బయట విచ్చలవిడిగా బెల్ట్ షాపులను స్థాపించారు. బెల్ట్ షాపుల్లో మద్యాన్ని వేర్లై పారించడం కోసం, మరి బార్లను మేలు చేయడం కోసం ఈరోజు జరిగింది. ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో నెంబర్ 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లను ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర గారు 2015 డిసెంబర్ 3న సంతకం చేయగా, ముఖ్యమంత్రి హోదాలో 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేయడం ద్వారా వారి పన్నాగానికి నిదర్శనమని చెప్పి అంటున్నాం. ఇదంతా కూడా నేను అన్నటమో నేను చెప్పటమో మీ ముందు మేము ప్రగల్భాలు పగలటం కాదు. ఆ కేసు కనుక మీరు తిరిగి ఎంక్వైరీ ప్రారంభిస్తే, ఆ కేసుని మీరు తెరిస్తే ఈ రోజున ఈ కథలన్నీ కూడా బయటకు వస్తాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇంతటి దారుణమైన స్కామ్ మన కళ్ళ ముందే జరిగినా, దీనిపై సిఐడి ఆధారాలు సేకరించినా, ఎఫ్ఐఆర్ నమోదైనా, మరి ఈ కేసు ఎందుకు ముందుకు నడవట్లేదు? దీనిపై సమాధానం ఎవరు చెప్పాలి? గత ఏడాది 12న అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెరిచి రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కక్ష సాధింపు అధికార దుర్వినియోగం ప్రారంభించాడు. ఆనాటి ఆ కేసుని తొంగలో దొక్కటం కోసం, ఆనాటి అక్రమాలన్నిటి ప్రజల్లో మైండ్లో నుంచి తీసివేయటం కోసం, తాను తప్పుని కప్పిపుచ్చుకునే దానికి ఈ రోజున కొత్త పన్నాగాలకి తెరలేపారు. కొత్త విన్యాసాలు చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 12 రోజులు గడవక ముందే జూన్ 24వ తేదీన 12 రోజులకే ఏ పరిపాలకుడైనా తను ఇచ్చిన హామీల మీదనో, తను చేయాలనుకున్న మేళ్ల మీదనో, తన ప్రభుత్వం ఎలా పనిచేయాలనే విధానాల మీద ఆలోచించాల్సిన చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా 12 రోజులకే తన పాత కేసు ఏదైతే నమోదై సిఐడి నమోదు చేసిందో దానికి కౌంటర్గా ఏం చేయొచ్చు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అంటే ఆ కేసుని అలా కప్పిపుచ్చేసి ఓ కొత్త పన్నాగానికి తెరలేపుతూ ఈ రోజున అక్రమాలు జరిగాయని ఒక తప్పుడు కేసు నమోదు చేయించారు. ఇందులో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవ రెడ్డిని నిందితుడిగా చూపించారు. ఆయనేమో కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొత్తం 4 కేసులు నమోదు చేసింది. 4గిట్లో వాసుదేవ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది. వాసుదేవ రెడ్డి మీద కేసు పెట్టింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. మొత్తం 4 కేసులు పెట్టింది. 12 రోజులకు 4టికి 4 బెయిల్ వచ్చింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత విచిత్రంగా ప్రభుత్వం యొక్క పెద్దల ఆదేశాలతో సిఐడి అక్టోబర్ 2024లో మరో కేసు నమోదు చేసింది. బెదిరించారో, భయపెట్టారో, వాసుదేవరెడ్డిని మరి లోబర్చుకున్నారో, ఆయన దగ్గర నుంచి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారో మాకైతే తెలియదు. కానీ వాసుదేవరెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిపోయారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసులకి వారిని రిలీవ్ చేసేసారు. దీని అంతటా బట్టి మనం ఏం చెప్పుకుందాం? వాసుదేవరెడ్డి అక్కడ మీరు పెట్టిన 4 కేసులో నిందితుడైనటువంటి ఆయన ఎందుకు రిలీవ్ చేయబడ్డాడు? ఆయన ఏమని మీరు లోబర్చుకున్నారు? ఏమని రాపించుకొని సంతకాలు పెట్టించుకున్నారు? తద్వారా ఆయనకి మీరు ఇచ్చిన ఫలితం ఏమిటి? ప్రజలకు చెప్పండి.